అరకు బెస్ట్ టూరిజం ప్లేస్లలో చూడదగినది అరకు. అరకుని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. నేను నా ఫ్రెండ్ కలిసి అరకు ట్రైబల్ మ్యూజియం చూడడానికి వచ్చాము. అప్పట్లో మనుషులు మాట్లాడే తీరు, వస్త్రధరణ, ఆహారపు అలవాట్లు, వేట ఎలా ఉండేదో చూద్దాం. అప్పట్లో వేటకు వాడిన ఆయుధ పరికరాలను ఇక్కడ చూడొచ్చు. పొద్దున్నే లేవగానే వేటగాళ్ళు తమ ఆయుధాలను పట్టుకొని అడవికి బయలుదేరి తమతో పాటు కుక్కలను తీసుకెళ్తారు. వేటాడడంలో అపారమైన అనుభవం కలిగి ఉన్న పెద్ద మనుషులతో గుంపులు గుంపులుగా విడిపోయి జంతువుల జాడను పాదముద్రల ద్వారా, జంతువుల అరుపుల ద్వారా గమనించి జంతువులను చుట్టుముడతారు. వేటగాళ్ళు అడవి జంతువులను అనువైన ప్రదేశం వైపు దారి మళ్లించి జంతువులను బల్లెములతో, బాణములతో దాడి చేస్తారు. అడవిలో వేటాడిన జంతువును అడవి నుండి కావడిగా మోసుకొని సాంప్రదాయ సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఊరేగింపుతో గ్రామానికి చేరుకుంటారు. పండించిన కందులను తిరగలి సహాయంతో రుబ్బుకుంటారు. అలాగే ధాన్యాన్ని రోకలి సహాయంతో దంచుతారు. చూడండి, ఇక్కడ అన్ని రకాలైన రోకలీలను మనం చూడవచ్చు. ఇది చేపల వేటకు సంబంధించింది. చేపల వేటకు వివిధ రకాల వలలను తీసుకెళ్లేవాళ్ళు. ఆ వలల సహాయంతోనే చేపలను పట్టుకునేవాళ్ళు. చూడండి, ఇక్కడ చేపలు పట్టుకోవడానికి తీసుకెళ్ళిన వలలను చూడొచ్చు మనము. బాగుంది కదా. అప్పట్లో అడవిలో దొరికే గడ్డి ద్వారా ఇళ్ళను కట్టుకునేవాళ్ళు. చాలా బాగుంది. అలాగే కోళ్ళ కోసం చేసిన వెదురుగుడు అక్కడ వంట చేస్తున్నారు. అలాగే చేట కూడా ఉంది చూడండి. వీరి గ్రామదేవుళ్ళు దేవతలను వారి పరిసరాల చుట్టూ ఉన్న వాటిని వీరి పూర్వీకుల నుండి నేటికి పూజిస్తారు. వారి భక్తిగా కొలిచేది ముందుగా వారి గృహంలో గల నిట్టరాటని దైవంగా భావిస్తారు. గృహం పైకప్పు భారమంతటిని ఈ మూల స్తంభం మోస్తుంది. ఇంటి బరువు దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉండే బొమ్మలను చూస్తే నిజంగా మనుషులను చూసినట్టే ఉంటాయి. నేనైతే నిజంగా ఒక బొమ్మను చూసి అయితే సడన్గా భయపడ్డాను. ఇక్కడ మట్టితో చేసుకున్న పొయ్యిని కూడా చూడొచ్చు. ఇదిగోండి, అక్కడ చూడండి. అప్పట్లో ఉపయోగించిన వస్తు సామాగ్రిని మనం ఇక్కడ చూడవచ్చు. ఎవరికైనా పలకరించాలంటే ఇలా పలకరించుకునేవాళ్ళు. అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనడానికి ఇదే నిదర్శనం. మామిడి పండక్కి ఇంటి ముందు మామిడాకులతో తోరణాలు కట్టేవారు. పండగ వచ్చినప్పుడు అందరూ రకరకాల రంగులతో తమ యొక్క ఇళ్లను అలంకరించుకునేవాళ్ళు. అలాగే డప్పులను కూడా సిద్ధం చేసుకునేవారు. ఒకవైపు మగవారు డప్పు కొడుతుంటే ఇంకోవైపు ఆడవారు దింసా నృత్యం చేసుకునేవాళ్ళు.